స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం నుండి 10వ అధ్యాయము 8వ వచనం వరకు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం నుండి 10వ అధ్యాయము 8వ వచనం వరకు. నిస్సహాయకులై బాధలతో మ్రగ్గుచు కాపర్లేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూసి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కాని కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రును పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి, దుష్టాత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. ఆ 12 అపోస్తలుల పేర్లు ఇవి. అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడగు అంద్రేయ, జబదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకర్యగు మత్తాయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు, తద్దాయి, కననీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యోదా ఇస్కారియోతు. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: అన్యజనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగుమోపవలదు, సమరయుల ఏ పట్టణమును ప్రవేశింపరాదు. కానీ చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్న ఇజ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెళ్ళగొట్టుడు. మీరు ఉచితముగానే పొందితిరి, ఉచితముగానే వసగుడు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, క్రీస్తువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, బంధుమిత్రులారా, దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? వెరీ గుడ్. నేను శుక్రవారం నాడు డీకెన్గా ఉపగురువుగా అభిషేకింపబడ్డాను. ఆ రోజు ఉదయం మన విచారణ గురువులు కూడా మా థియాలజీ హౌస్లో ఉన్నారు. ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఫాదర్ గారికి చెప్పాను, ఫాదర్ నేను ఆదివారం మన ఊరిలో పూజకుందాం అనుకున్నానంటే ఎమ్మటే, సరే ఎటు వస్తున్నావు కదా ప్రసంగం చెప్పన్నారు. పర్లేదు ఫాదర్ మీరు చెప్పండి, నేను పూజలో ఉంటాను అన్నాను. ఎందుకు ఎక్కడో ఎందుకు మన గ్రామం నుంచే మొదలుపెట్టన్నారు. ఇంకా ఎంత తప్పించుకుందామని చూసినా కూడా వదిలిపెట్టడానికి కన్విన్స్ చేశారు. థ్యాంక్ యూ ఫాదర్. క్రైస్తవ సహోదరి సహోదరులారా,
మనము గడిచినటువంటి వారములో 2 గొప్ప మహోత్సవాలు జరుపుకున్నాం. ఏమన్నా ఐడియా ఉందా? 2 గొప్ప మహోత్సవాలు జరుపుకున్నాం. ఏంటి? యేసుక్రీస్తు తిరుహృదయ మహోత్సవము, అది శుక్రవారం నాడు. అదే నిన్నటి రోజున మరియమ్మ గారి తిరుహృదయ మహోత్సవాన్ని జరుపుకున్నాం. మరి క్రీస్తు ప్రభు యొక్క తిరుహృదయానికి ఉన్నటువంటి విలువ ఏంటి, దానికి ఉన్నటువంటి ప్రఖ్యాత ఏంటి అనేది మనము ముందుగా తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి యేసుక్రీస్తు ప్రభు తిరుహృదయం అంటేనే మనకు ఒకటి గుర్తు రావాలి. ఏంటి? ఆయన జన్మించినటువంటి స్థలం. జన్మించినటువంటి స్థలం ఏంటి? ఎక్కడ జన్మించారు అమ్మా? యెరూషలేములోనా? ఎక్కడ? పశువుల పాకలో జన్మించారు. క్రీస్తు ప్రభు ఒక పశువుల పాకలో జన్మించారు. పశువుల పాకలో ఏమేమి చూస్తాము? మనం తయారు చేస్తాం కదా క్రిస్మస్ టైంలో. పశువుల పాకలో ఏమేమి చూస్తాము? బాలయేసు, మరియమ్మ గారు, జోజప్ప గారు, గొర్రెలు, గొల్లలు, జ్ఞానులు మరియు గిఫ్ట్లు. ఇవన్నీ కూడా ఆ యొక్క పశువుల పాకలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పశువుల పాకలో ఉన్నప్పుడు అక్కడ క్రీస్తు ప్రభుకు ఏదైనా కూడా ప్రఖ్యాతంగా ఉంటుందా? ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదని ఉందా అమ్మా? ఏది కూడా లేదు. క్రీస్తు ప్రభుకి అన్నీ ఇష్టమే. అన్నిటినీ కూడా ఒకే విధముగా చూస్తాడు. ఎక్కడా కూడా పక్షపాతముతోనూ ఒక స్వార్థముతోనూ క్రీస్తు ప్రభు కానీ మరియమ్మ గారు కానీ ఎవరిని కూడా చూడలేదు. అందరినీ కూడా సమానంగా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభువుకి అందరూ కూడా సమానమే. ఇటు పశువులు కానీ ఇటు మనుషులు కానీ ఎవరైనా కూడా దేవునికి సమానమే. జ్ఞానులు కానీ గొల్లలు కానీ ఉన్నవారు కానీ లేనివారు కానీ ఆ కులము ఈ కులం అనేటువంటి భేదాలే లేకుండా అందరినీ కూడా సమానంగా చూసేవాడే క్రీస్తు ప్రభు. మరి ఆయన యొక్క హృదయంలో మనందరికీ కూడా స్థానం ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క ప్రాణికి కూడా సమానమైనటువంటి స్థలం ఉన్నది క్రీస్తు ప్రభుని యొక్క తిరు హృదయంలో. అందుకే మనము తిరు హృదయం అనేటువంటి మహోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నాం. మరి మనమందరము కూడా క్రీస్తు ప్రభు వలె ఉండే విధముగా మనందరము కూడా జీవించాలి. క్రీస్తు ప్రభువుకి అందరినీ కూడా సమానముగా చూసేటువంటి మనసు ఉంది. కానీ మనందరికీ ఏ విధంగా ఉంది? సెలెక్టివ్ సర్వీస్. అంటే మనం ఇదిగో ఒకదాన్ని సూచించుకుంటాం. ఇది మాత్రమే నేను చేస్తాను, వీళ్ళకి మాత్రమే చేస్తాను, వీళ్ళని మాత్రమే పలకరిస్తాను. అందరినీ కూడా సమానంగా పలకరించేటువంటి మనస్తత్వం మనందరికీ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మనందరికీ ఆ సెలెక్టివ్ సర్వీస్, నేను ఒకదాన్ని సూచించుకుంటాను, ఒక వ్యక్తిని సూచించుకుంటాను అటువంటి మనస్తత్వం మనందరికీ ఉంటే, క్రీస్తు ప్రభువుకు మాత్రం సెల్ఫ్లెస్ మనస్తత్వం, స్వార్థం లేనటువంటి మనస్తత్వం కలిగిన వాడే ఆ క్రీస్తు ప్రభు. మరి మనమందరం కూడా మన జీవితాల్లో స్వార్థం లేనటువంటి జీవితాన్ని జీవించాలి. స్వార్థం లేనటువంటి మనస్తత్వాన్ని మనందరం కూడా అలవర్చుకోవాలి. అప్పుడే మనమందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగా పిలువబడుతూ ఉంటాం. క్రీస్తు ప్రభు యొక్క అనుచరులుగా పిలువబడుతూ ఉంటాం. ఇవన్నీ జరగాలంటే మనమందరం కూడా పక్షపాతము లేకుండా, స్వార్థము లేకుండా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మరి అదే విధముగా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క పట్టణాలను మనం గమనించినట్లయితే, ముఖ్యముగా ఈనాటి యొక్క సువిశేష పట్టణాన్ని మనం గమనించినట్లయితే, ఈరోజు కాపరి గురించి, గొర్రెల గురించి, దేవుని గురించి, ప్రజల గురించి ఈ యొక్క పట్టణాలు తెలియపరుస్తూ ఉన్నాయి. మరి ముఖ్యముగా చెబుతుంది ఏమిటంటే, చెదిరిపోయినటువంటి గొర్రెలు. మనమందరం కూడా చెదిరిపోయి ఉన్నాం. మనమందరం కూడా విడిపోయి ఉన్నాం. కులాల వారీగా, వంశాల వారీగా,
రాష్ట్రాల వారిగా, దేశాల వారిగా ఒక స్వార్థముతో జీవిస్తూ ఉన్నాం. ఒక కలిసి ఉండేటువంటి మనస్తత్వము లేకుండా జీవిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఏదో ఒక మైకంలో ఉంటూ ఉన్నారు. ఒక యూనియన్, కలిసి ఉండాలనేటువంటి ఆలోచన లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నాం. దాన్నే మనమందరం కూడా ఈనాటి యొక్క సువిశేష పట్టణంలో చెదిరిపోయినటువంటి గొర్రెలని పిలబడుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి గొర్రెలు అటుపై అటు రెండుపోయి ఇటు రెండుపోయి మేయటం కాదు. క్రీస్తు ప్రభు పలుకుతుంది నీ గురించి, నా గురించి. మనమందరం కూడా దేవుని యొక్క బాటలో నడవట్లేదు. దేవుడు చూపించినటువంటి మార్గంలో మనం అందరం కూడా జీవించటం లేదు. మనమందరం కూడా మనకి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం. మనకు నచ్చినటువంటి విధంలో జీవిస్తూ ఉన్నాం. నేను నా కుటుంబం ఉంటే చాలు, నేను నా కుటుంబం బ్రతికితే చాలు. ఈ యొక్క క్షణము నేను నా కుటుంబం బాగున్నామా లేదా, పక్కవారిని పట్టించుకోము, పక్కవారు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టు ఉంటూ ఉన్నాం. మరి క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఏది? మీరందరూ కూడా కలిసి జీవించండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పినటువంటి మాట ఎటుపోతూ ఉంది? మన జీవితాల్లో ఎక్కడ కూడా కనిపించటం లేదు. క్రైస్తవ సహోదరి సహోదరుడా, క్రీస్తు ప్రభు చెప్పేది ఏమిటంటే మనమందరం కూడా ఎప్పుడైతే కలిసి జీవిస్తామో అప్పుడే ఆయన యొక్క రాజ్యము ఈ యొక్క లోకంలో ఏర్పడుతుంది. క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన యొక్క రాజ్యము వచ్చిందని అందరూ అనుకుంటూ ఉన్నారు. క్రీస్తు ప్రభు మరణాన్ని జయించినప్పుడు ఆయన యొక్క రాజ్యము ఈ లోకంలో వచ్చింది అనుకుంటూ ఉన్నారు. క్రీస్తు ప్రభు అపోస్తుల మీద ఆయన యొక్క పవిత్రాత్మను వెంచేసి వచ్చినప్పుడు ఆయన యొక్క రాజ్యము ఈ లోకంలో వచ్చింది అనుకుంటూ ఉన్నారు. అది తప్పు. క్రీస్తు ప్రభు యొక్క మాట ఎప్పుడైతే ఈ యొక్క లోకంలో నెరవేరుతుందో, క్రీస్తు ప్రభు యొక్క బోధనలు ఎప్పుడైతే మనమందరం కూడా మన హృదయాల్లో నెలకొల్పుకొని మన జీవితాల్లో పాటిస్తూ ఉంటామో అప్పుడే ఆ యొక్క దేవుని రాజ్యము, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యము ఈ లోకంలో వచ్చినట్లు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యొక్క మిక్కిలి ప్రేమింపబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు తన యొక్క జీవితాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి, సువార్త జీవితాన్ని మొదలుపెట్టినప్పటి నుండి మనమందరం కూడా గమనిస్తూనే ఉన్నాము. ఆయన ప్రజలందరి యొక్క బాగోగులు చూస్తూ ఉన్నాడు, ఆరోగ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రజల యొక్క ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తీరుస్తూ ఉన్నాడు. మనమందరం కూడా గమనించినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుండి 44వ వచనం వరకు గమనించినట్లయితే ఆయన 5,000 మందికి రొట్టెలు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆకలితో ఉన్న వారికి ఆకలి తీరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభు ఎవరు కూడా ఆకలితో ఉండిపోవాలని, ఆకలితో చచ్చిపోవాలని ఎప్పుడు కూడా కోరుకోలేదు. ఆయన ఎప్పుడైతే ప్రజలను ఆకలితో చూస్తూ ఉంటాడో ఆయన జాలి హృదయంతో జాలిపడి కనికరపడి వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో కనికరం కలిగినటువంటి ప్రభు మనందరినీ కూడా ఎప్పుడూ కూడా గమనిస్తూనే ఉంటాడు. మనమందరం కూడా ఎప్పుడు క్రీస్తు ప్రభు యొక్క బాటలో నడుస్తూ ఉన్నామా లేదా, ఆయన యొక్క బాటలను మనందరూ కూడా జీవితాల్లో అలవర్చుకుంటున్నామా లేదా అని చూస్తూనే ఉంటాడు. మన జీవితాలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాడు. కానీ మనమే అనుకుంటూ ఉంటాం ఏమని, చిన్న కష్టం వస్తే చాలు, నా జీవితంలో దేవుడు లేడు, మమ్మల్ని దేవుడు వదిలేశాడు అనేటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా మన వెన్నంటే ఉంటాడు, మన అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు. మరి అదే విధంగా ఎంతోమందికి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు, స్వస్థతనిచ్చాడు. ఎవరు కూడా అనారోగ్యంతో ఉండాలని ఎప్పుడు కూడా కోరుకోలేదు. ఒకవేళ అనారోగ్యంతో చూసిన వారిని అట్లే వదిలేసి వెళ్ళలేదు. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, ఎంత పనిలో ఉన్నా కూడా ఆయన స్వస్థతను పరుస్తూ ఉన్నాడు, స్వస్థతనిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా. మరి అంధకారంలో ఉన్న వారికి, బాధల్లో ఉన్న వారికి, ఏడుస్తున్న వారికి
వారికి ఓదార్పును ప్రసాదిస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు, మరణించినటువంటి లాజరుని జీవంతో లేపుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరణించినటువంటి లాజరుని జీవంతో లేపుతూ ఉన్నాడు. అంటే ఒకరు లాజరు యొక్క సహోదరులు మార్తా మరియలు ఏడుస్తూ ఉంటే ఆయన చూడలేక వారిని ఓదార్చి వారి యొక్క సహోదరుడు లాజరుని జీవంతో లేపుతూ ఉన్నాడు. మరి అటువంటి కనికరం కలిగినటువంటి ప్రభువు మన యేసుక్రీస్తు. మనమందరం కూడా ఆరాధిస్తున్నటువంటి ప్రభువే ఆ కనికరం కలిగినటువంటి ప్రభు. మరి మనమందరం కూడా చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టడానికి, లేదా సంఘాన్ని విడిచిపెట్టడానికి, లేదా దేవాలయాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈ యొక్క దేవాలయంలో, ఈ యొక్క సంఘంలో ప్రార్థించినా కూడా నా కష్టాలు పోవట్లేదని సంఘాలు మారిపోతూ ఉంటారు. దేవుడు అందరినీ సమానంగా చూస్తూ ఉంటాడు. కానీ దానికి ప్రతి ఒక్క దానికి కూడా సమయం పడుతుంది. ప్రతి ఒక్క దానికి కూడా సమయం పడుతుంది. మనం ప్రార్థించగానే రావడానికి ఇది ఓటీపీ నెంబర్ కాదు. మెసేజ్ నంబర్ కొట్టగానే ఓటీపీ రావడానికి ఇది దేవుని యొక్క ప్రణాళిక. అది ఎప్పుడు నెరవేరాలో, ఎక్కడ నెరవేరాలో దానికంటూ ఒక సమయం ఉంది. మనం గమనించినట్లయితే, ఆది కాండంలో గమనించినట్లయితే, మన ఆదాము యాకోబుకి ఇద్దరు భార్యలు ఉన్నారు. కానీ మొదటి భార్యకి పిల్లలు పుట్టలేదు. కానీ ఎవరున్నారు? ఆమె యొక్క సేవకులతో ఆయన పిల్లలు కంటూ ఉంటారు. అయితే ఆయన మొదటి భార్యకి పిల్లలు పుట్టడానికి సమయం రాలేదు. కానీ ఆమె దేవుణ్ణి దూషించకుండా ఆ యొక్క ఓపికతో, ఓర్పుతో ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె ప్రార్థన చేస్తూ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది, కానీ దేవుణ్ణి దూషించలేదు. మరి యోబు గ్రంథాల్లో చూసినట్లయితే ఆయన యొక్క ఆస్తులను నష్టపోయాడు, ఆయన యొక్క పిల్లలను కోల్పోయాడు. అన్నీ కోల్పోయినా కూడా ఆయన దేవుణ్ణి దూషించలేదు. నా దేవుడే అన్నీ ఇచ్చాడు, నా దేవుడే అన్నీ తీసేసుకున్నాడు అన్నాడే కానీ దేవుణ్ణి దూషించలేదు. మరి మనం కూడా మన జీవితాల్లో ఎన్నో మార్లు దేవుణ్ణి దూషించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. దేవుడు మన యందు లేడని మనమందరం కూడా అంటూ ఉంటాం. దేవుడు ఎప్పుడు కూడా మనంటే ఉంటాడు. కానీ ప్రతి దానికి కూడా ఒక సమయం అంటూ ఉంది. అప్పుడే ఆ సమయము వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుంది. అప్పుడు దేవుడి యొక్క ప్రేమను మనం అందరం కూడా చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మరి ఈనాటి సువిశేషపట్నంలో గమనించినట్లయితే 3వ భాగము శిష్యులను పిలవడము, మరి అదేవిధంగా వారికి బాధ్యతలను అప్పచెప్పటము. శిష్యులను పిలవడము, వారికి బాధ్యతలను అప్పచెప్పటము. 12 మంది శిష్యులను పిలిచి వారికి బాధ్యతలు అప్పచెపుతూ ఉన్నాడు. వారికి ఇచ్చినటువంటి రెండు పనులేమిటి? 2 పనులేమిటి? క్రీస్తుతో ఉండటము, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించటకు బయటకు వెళ్ళడానికి. ఈ 2 పనులు మాత్రమే వారికి అప్పచెబుతూ ఉన్నారు. క్రీస్తుతో ఉండటము, సువార్త ప్రకటన చేయడానికి, పంపబడడానికి వారి యొక్క పనులు, వారికి ఇచ్చినటువంటి 2 బాధ్యతలు. మరి ఈనాడు యొక్క సువిశేషపట్నంలో మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాము. ఆయన చెబుతున్నటువంటి పనులేమిటి? దయ్యాలను వెళ్ళగొట్టాలని, అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థతను ప్రసాదించాలని, మరి అదేవిధంగా అందరికీ కూడా క్రీస్తు గురించి తెలియజేయాలని ఈరోజు క్రీస్తు ప్రభు శిష్యులకు ఈ యొక్క పనులను అప్పగిస్తూ ఉన్నాడు. మరి వారి యొక్క బాధ్యతలు వారు అదే మంచిగానే నెరవేరుస్తూ ఉన్నారు. వారు ఇద్దరిద్దరుగా వెళ్ళినప్పుడు తిరిగి వచ్చి చెబుతూ ఉన్నారు, మేము నీ యొక్క నామంలో స్వస్థపరచగలుగుతున్నాము, నీ యొక్క నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టుతున్నాము అని క్రీస్తు ప్రభుకి చెబుతూ ఉన్నారు. అంటే
క్రీస్తు ప్రభు వారికి అప్పగించినటువంటి ఆ యొక్క పనులను, ఆ యొక్క బాధ్యతలను వారు విశ్వాసముతో, ఒక ప్రణాళికతో నెరవేర్చి ఉన్నారు. మరి అదే విధంగా మన యొక్క జీవితాల్లో మనందరికీ కూడా ఒక బాధ్యత అనేది ఉంది. మన కుటుంబాల్లో కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రులుగా బాధ్యతలు, తాత నాయనమ్ములుగా, అమ్మమ్మ తాతలుగా, అదే విధముగా పెద్దలుగా, పిల్లలుగా, ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క బాధ్యతలు ఉన్నాయి. మరి తల్లిదండ్రులు మంచి జీవితాన్ని జీవిస్తూ పిల్లలకి ఉదాహరణగా జీవించాలి. ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని తల్లిదండ్రులు జీవిస్తే పిల్లలు కూడా అదే జీవితాన్ని జీవిస్తారు. మనం ఎప్పుడైతే ఈ యొక్క జీవితాల్లో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఫ్రీడమ్, ఫ్రీడమ్, పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలంటున్నారు. ఫ్రీడాన్ని ఎంతవరకు పిల్లలు మంచిగా ఉంచుతున్నారు? మనం ఫ్రీడమ్ ఇవ్వటమే కాదు, వారికి వారు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారని కూడా ప్రతిదీ గమనించాలి. అప్పుడే మన పిల్లలు మన చేతుల్లో ఉంటారు. లేకపోతే వారి జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. క్రైస్తవ సహోదరుడి సహోదరులారా, మన యొక్క జీవితాల్లో మనం చేయాల్సిన పనులను మంచిగా నెరవేర్చాలి. మన బాధ్యతలను నెరవేర్చాలి. ఒకవైపు దేవునిలో భక్తితో, విశ్వాసంతో జీవించాలి. అదేవిధంగా మన కుటుంబంలో, మన జీవితాల్లో మనకంటూ ఉన్నటువంటి బాధ్యతని నెరవేర్చాలి. అప్పుడే మనమందరం కూడా క్రీస్తు ప్రభువుతో కలిసి జీవించగలం. క్రీస్తు ప్రభువులో ఉండి జీవించగలం. క్రీస్తు ప్రభు మనలో ఉండి మన ముందుకు నడిపించగలడు. ఆయన యొక్క వాక్కు ఒక పక్క ఉంటే మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలు ఇంకో పక్క ఉన్నాయి. ఈ రెండు కూడా ఎప్పుడు కూడా సమానంగా వెళ్ళాలి. హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎప్పుడు కూడా ఒకే జతగా వెళ్ళాలి. మన బాధ్యతలు మనం సంపాదించుకుంటూ ఉంటూ దేవుణ్ణి నెగ్లెక్ట్ చేస్తే, దేవుణ్ణి మనం వదిలివేస్తే మన జీవితాలు ఎక్కడో ముగించిపోతూ ఉంటాయి, ఎక్కడికో చేరిపోతూ ఉంటాయి, గమ్యం లేని జీవితాలుగా మారిపోతూ ఉంటాయి. మరి దేవుడు మాత్రమే నాకు కావాలి, నాకు బాధ్యతలు అవసరం లేదనుకుంటే మనం గ్రామంలో, సంఘంలో పిచ్చి వాళ్ళుగా చూడబడుతూ ఉంటాం. మరి మన జీవితాల్లో మనకున్నటువంటి బాధ్యతలు ఏమిటి, మనకున్నటువంటి పనులు ఏమిటి, వాటిని ఏ విధంగా నెరవేరుస్తూ ఉన్నాము, మన యొక్క రోజువారీ జీవితాల్లో మన నడవడిక ఏ విధంగా ఉందన్నది మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు క్రైస్తవురాలా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవురాలా, మరి చివరిగా ఇప్పుడు దాకా మనమందరం కూడా క్రీస్తు ప్రభు ప్రజలకి ఏమి చేస్తూ ఉన్నాడు, క్రీస్తు ప్రభు ప్రజలందరికీ ఏం బోధిస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రజలు ప్రభు వైపు ఏ విధముగా ఉన్నారు, ప్రజలు ప్రభు వైపు ఏ విధముగా ఉన్నారు, క్రీస్తు ప్రభు ప్రజల వైపు ఎలా ఉన్నారో చూసుకున్నాం. ఆయన యొక్క బాధ్యతల్ని, ఆయన యొక్క పని మంచిగానే నెరవేరుస్తూ ఉన్నారు. మరి ప్రజలు అంటే మనము ప్రభు వైపు ఏ విధంగా వెళుతూ ఉన్నాం. మన యొక్క భక్తి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది, మన యొక్క విశ్వాసము రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది అని ఏ విధంగా అనుకోగలం? మనమందరం కూడా ఎక్కడెక్కడికో పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉన్నాం. దోసపాలెం ఎక్కడ, నాగార్జున సాగర్ ఎక్కడ, 150 కిలోమీటర్లు. దోసపాలెం ఎక్కడ, నిర్మలగిరి ఎక్కడ, 150 కిలోమీటర్ల పైనే ఉంటుంది. మరి ఇక్కడి నుంచి అక్కడికి మనం పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉన్నాం, దేవుణ్ణి దర్శించడానికి వెళ్తూ ఉన్నాం. మనమందరం కూడా పూజలు రాపించుకుంటున్నాం, ప్రార్థనలు చేపించుకుంటున్నాం, పూజలు పెట్టించుకుంటున్నాం, ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం. మనలో భక్తి అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. దేవునితో జీవించాలనే ఉద్దేశం మనందరికి కూడా పెరిగిపోతుంది. వెరీ గుడ్, అవునా? మరి ఏ విధముగా నీ యొక్క సహోదరుడితో లేదా నీ యొక్క ఇరుగు పొరుగు వారితో నువ్వు జీవిస్తూ ఉన్నావు, నువ్వు మాట్లాడుతూ ఉన్నావా లేదా? వారిని ఏ విధంగా నువ్వు మర్యాదపూర్వకంగా పలకరిస్తూ ఉన్నావు? ఒకసారి మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఒకరికొకరు పడదు, కుటుంబంలో ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఒకరితో ఒకరు పలుక్కోరు.
అన్నదమ్ములు అయ్యుండి కూడా గొడవలు పడుతూ ఉంటారు, విడిపోతూ ఉంటారు, ఎన్నో సంవత్సరాల పాటు పలుక్కోరు. ఏంటిది? మనమందరం కూడా మన జీవితాల్ని ఏ విధముగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం? దేవుడు చెప్పినటువంటి మాటల్ని ఏ విధంగా మనందరం కూడా ఆలకిస్తూ ఉన్నాం? నువ్వు పుణ్యక్షేత్రాలకి, ఎక్కడెక్కడికో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అయ్యా నన్ను క్షమించు, నన్ను దీవించన్నటువంటి మాటలకి విలువ ఏముంటుంది? నీ యొక్క సోదరుడు, ఇరుగు పొరుగు వారితో, నీ ఇంటి పక్కన ఉన్న వారితో మాట్లాడకుండా ఎక్కడో ఉన్నటువంటి దేవుడితో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నావు? ఇప్పుడు క్రైస్తవుడా, క్రైస్తవురాలా, మనం అందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. ఆదికాండము 4వ అధ్యాయంలో చూసినట్లయితే కయీను, హాబేలు యొక్క వారి యొక్క జీవితాల్లో జరిగినటువంటి సంఘటన. కయీను మంచి అర్పణలు అర్పిస్తూ ఉంటాడు దేవునికి, కానీ హాబేలు మంచి అర్పణలు అర్పించడు. మరి వారి యొక్క దేవుడు ఒకరిని పొగిడి ఒకరిని గద్దించటంతో ఒక సోదరుడు అసూయతో తన యొక్క సోదరుడిని చంపివేస్తూ ఉంటాడు. మరి ఇదిగో అసూయ అనేటువంటిది ఎంతో చెడుకి దారి తీస్తుంది. మనల్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్దాం. మన జీవితాన్ని అక్కడే ఉంచి అణిగిమణిస్తుంది, కానీ ముందుకు తీసుకెళ్ళదు. మనమందరం కూడా మంచి జీవితాన్ని జీవించాలి అంటే ముందుగా ప్రేమానురాగాలని పెంచుకోవాలి, ప్రేమని పెంచుకోవాలి. అదే పునీత యోహాను గారు ఆయన రాసినటువంటి లేఖల్లో చెబుతున్నాడు, దేవుడే, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావం అని మనకి క్లుప్తంగా చెబుతూ ఉన్నాడు. మరి దేవుడు మనలో ఉండాలి అంటే మనమందరం కూడా ప్రేమని అలవర్చుకోవాలి. మన హృదయాలన్నీ కూడా ప్రేమాలయముగా మారాలి. అప్పుడే దేవుడు మన హృదయాల్లో ఉంటాడు. దేవుడు మన హృదయాల్లో ఉంటే మనం అందరం కూడా ప్రేమికులుగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు మర్యాదగా పలకరించుకుంటూ, ఒకరితో ఒకరు రోజు కూడా సంతోష జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. లేకపోతే మనము దేవునికి మాత్రమే దగ్గరగా ఉంటున్నామనే అపోహలో ఉంటూ ఉంటాము, కానీ దేవునికి ఎప్పటికీ కూడా దగ్గర కాలేము. నీవు దేవునికి దగ్గర కావాలి అంటే నీ యొక్క సోదరుడికి దగ్గరగా ఉండాలి, నీ ఇరుగు పొరుగు వారికి దగ్గరగా ఉండాలి. అప్పుడే దేవుడు మనందరితో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మరి మనమందరం కూడా ఈ యొక్క దివ్యబలి పూజలో ఈనాడు ఆలకించినటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన జీవితాల్లో కూడా దేవుడు చేసినటువంటి మేలులను, ఆయన చూపించినటువంటి ప్రేమను, ఆయన చూపించినటువంటి కనికరమును మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకపరుచుకుంటూ, మరి ఆ యొక్క ప్రేమని నేను నా ఇరుగు పొరుగు వారికి తిరిగిస్తున్నానా లేదా, నా యొక్క కుటుంబంలో నా యొక్క బాధ్యతలు నేను నెరవేరుస్తున్నానా లేదా అనేటువంటి విషయాల్ని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ యొక్క దీపబలి పూజలో మనమందరికి కూడా ఆ దేవాది దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనపైన, మన కుటుంబాలపైన నిండుగా మెండుగా కురిపించాలని ఆ దేవాది దేవుణ్ణి ఈ యొక్క పవిత్ర బలి పూజలో అడిగి వేడుకుందాం, ప్రార్థించుదాం. తన పరిచర్య, అఫీషియల్ పరిచర్య అనేది మన గ్రామం నుండే ప్రారంభమైంది. ఈ రోజే తన మొదటి ప్రసంగాన్ని చేసి ఉన్నారు, దేవుని వాక్యాన్ని మనకు పంచి ఉన్నారు. తరువాత ఏదో ఒక ప్యారిష్కి వెళ్తారు, 1 సంవత్సరం పాటు ఇలాగే డీకన్గా పనిచేయాలి. అక్కడ గురువుని బట్టి, ఆయన ఇచ్చే యొక్క అవకాశాలను బట్టి వాక్యం బోధించాలి, కొన్ని సంస్కారాలు కూడా చేయాలి. ఇలా నేర్చుకుంటూ ఉండాలి 1 సంవత్సరం పాటు. కానీ ఏ ప్యారిష్కి వెళ్ళినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా మొదటి ప్రసంగం మా ఊర్లో ఉండాలి, మన ఊర్లో ఉండాలని తలంచి అడగటం జరిగింది. వెంటనే ఒప్పుకొని, కొద్దిగా ఆలోచన చేసినా సరే ఒప్పుకొని మన మధ్యకు వచ్చి తన మొదటి ప్రసంగాన్ని చేసినటువంటి డీకన్ బ్రదర్ థామస్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఇక ఈ సందర్భంలో
మన గ్రామం నుండి ఇలా ఉపగురువుగా అభిషేకం పొందినటువంటి డీకన్ థోమస్ గారిని సత్కరించటము, సన్మానించుకోవటం మనందరికి కూడా మంచిది, ఆశీర్వాదకరం. కావున ముందుగా సంఘ పెద్దలందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం.